ఓ వదినే జరగి బాటెల్ల గిన్ని మంచి నీళ్లు పోసి ఆయనకు అన్నం పెట్టినా చూస్తే ఇంట్లో నీళ్లు లేవు. మా అయ్య గాని జర సైకిల్ వేసుకొని పోయి క్యాన్ నీళ్లు తీసుకురా పోరా. కుమారన్న నీ కారెటుంటే ఇయ్యరాదే, నా దాంట్లో బ్యాలెన్స్ అయిపోయింది, ఓ క్యాన్ పట్టుకొస్తా. ఏంది గా నీళ్ళ? వంట చేసుకుంటానికి తానాలకైతే వాడుకుంటాం, తాగుతానికి పనికిరావు అని అంటుంటారు. ఘాటి గురించే గీ వార్త. తెలంగాణ అప్పులు, కరెంటు లెక్కలు, కాళేశ్వరం కథల తర్వాత మిషన్ భగీరథ మీద నజరేసింది సర్కారు. ఇంటింటికి నీళ్ళని 7.5 ఏళ్ల కిందట సురువు చేస్తే 43,000 కోట్లకు లెక్కలేస్తే 31,000 కోట్లు ఖర్చు పెట్టిరాట. అందులో 24,000 కోట్లు 11 బ్యాంకులకెళ్ళి తెచ్చినప్పే. అసలు ఏర్పడక ముందు ఎన్నెన్నుండే, ఎన్ని నెలల కనెక్షన్లుండే, ఇప్పుడు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ట్యాంకులు కట్టిరో వివరాలు కావాలని సీఎం సార్ ఆర్డర్ వేస్తే గీ లెక్కలు చెప్పిరాట ఆఫీసర్లు. 150,000 కిలోమీటర్లు పైపులు వరిచి 2,72,00,000 మందికి మంచినీళ్లు దాపిస్తురాట. అయితే మిషన్ భగీరథ పథకంలో గోల్మాల్ జరిగిందని ఫస్ట్ కాంచెల్లి లొల్లి. మిగిలిన పైపులు తెచ్చేసిరు, అత్తరపుత్తర ట్యాంకులు కట్టిరు, పాతాటికే సున్నాలేసిరు, అడ్డగోలియా బిల్లులు రాసిరని ప్రతిపక్షాలు ఎన్నో మాటలు అంటుండే. అన్నట్టు వాజివే పైపులు వాలుగుడు, నీళ్లు మొగుల మీదకి జిమ్ముడు, జలపాతాలు తయారవుడు ఎన్నో జరిగే. ఆడబిడ్డ నీళ్ల బిందెతోటి రోడ్డు మీద ఆగుపడితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా అయ్యాలన్నా, నీళ్లు రాకుంటే ఓట్లు అడగమన్నా, ఎండాకాలం వస్తే చాలు రోడ్ల మీద ధర్నాలు, నిరసనలు ఖాళీ బిందెలతోటి. ఈ నీళ్లు మంచిగా లేక ఊరూర వాటర్ ఫిల్టర్ కొద్దు ఎమ్మెల్యేలే పెట్టించారు. ఆఖరికి మిషన్ భగీరథ మీటింగ్ లో కూడా బిస్లరీ నీళ్ల బాటల్లే వాడేటోళ్ళంటే ఎట్లున్నదో చూడుండ్రిగా. అగో గందుకే ఈ పథకం బాగోతం బయటకు వస్తుంటే కొందరు గుట్కీలు మింగుతురాట.